సంక్రాంతి ఎప్పుడు భక్తి టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రామకృష్ణ గారు, అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు గణితాల్లో కూడా తేడాలు వస్తున్నాయంటారా? అంటే తేదీని కట్టడి చేసే అవకాశం లేదా? అంటే పూర్వం సిద్ధాంతకర్తలు ఏమేమి పరిగణలోకి తీసుకునేవాళ్ళు? నిజానికి వాళ్ళు చేసిన తప్పేమి కాదు. అంటే శాస్త్రం ఏం చెబుతోంది అసలు అంటే మకరే 40 పరాహ పుణ్యకాల. ఇక్కడున్నది సమస్య అంతా. మకర రాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశిస్తే 40 ఘటికాహ అంటే 40 ఘడియలు పరాహ పుణ్యకాల. ప్రవేశించిన తరువాత పుణ్యకాలంగా స్వీకరించండి అన్నారు. సంక్రమణాదనంతరం పుణ్యకాల, సంక్రమణం అయిపోయిన తర్వాత అదే కర్కే పూర్వాహ 30, అదే కర్క సంక్రమణం జరిగిందనుకోండి దక్షిణాయన పుణ్యకాలం. దానికి ఏమిటి నియమం? పూర్వే ముందుగా తీసుకోవాలి. అంటే సంక్రమణానికి ముందే పుణ్యకాల ఘడియలు వస్తాయి. మనం చేయవలసినటువంటి పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి పెద్దలకు జరపాల్సినటువంటి విధులన్నీ కూడా జరపాలి. మన దేవాదాయ ధర్మదాయ అంటే ఎండోమెంట్ బోర్డు, వీరికి కొన్ని దేవస్థానాలు అంటూ ఉంటాయి. ముఖ్యంగా టీటీడీ అందరికీ తెలిసింది, శ్రీశైలం అది కూడా, అలాగే శ్రీకాళహస్తి. టీటీడీ శ్రీశైలం వారి పంచాంగాలలో జనవరి 15వ తేదీ సంక్రాంతి అని ఉంది. శ్రీకాళహస్తి సిద్ధాంతి నా సోదరులు ములుగు రామలింగ ప్రసాద్ గారు వారు సంక్రాంతి 14 ఇచ్చేశారు. ఇకపోతే వారు ప్రభాకరాచార్య గారు అన్నీ ఉన్నాయని ఏదో చెప్తున్నారు. వారు చెప్పేదాన్ని మేము ఎక్కడా కూడా ఏకీభవించము, ఇది అక్షర సత్యం. అయితే ఈ శ్రీశైల దేవస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర గారు, తంగిరాల ప్రభాకరం పూర్ణ సిద్ధాంతి గారు ఇద్దరిది పూర్వగణితమే. కానీ ఇద్దరు రేపు 15వ సంక్రాంతి ఇచ్చారు. రామకృష్ణ గారు, ఇప్పుడు గార్గే గారు అంటున్నారు సామాన్య ప్రజానికి ఏం చేస్తారని. కానీ సామాన్య ప్రజలు తిరుమలలో ఎప్పుడు సంక్రాంతి అప్పుడే నిర్వహిస్తారు. ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రాల్లో జరపబడేది ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ 2 వర్గాల మధ్య ఆధిపత్యమా, లేకపోతే గణితాల మధ్య ఇదా, లేదంటే ఆ పంచాంగకర్తల మేధో సంపత్తి మీద సామాన్య ప్రజలకు ఏమీ అర్థం కాదు. కానీ వాళ్ళకి ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కనబడుతోంది. ఈ నిర్ణయంలోనే తేడా ఉన్నది. అది చెప్పబోతున్నాను మీకు. ప్రదోషంలో చేస్తే వారైనా మేమైనా రేపే చేయాలి. తర్వాత రోజే అర్ధరాత్రి కానీ ప్రదోష సమయంలో కానీ అస్తమయం తర్వాత కానీ జరిగితే సూర్య సంక్రమణాన్ని ఆధారం చేసుకొని అది ప్రదోషమా రాత్ర అర్ధరాత్ర తెలుసుకొని తర్వాత రోజే చేయమని, అర్ధరాత్రి పూట ప్రదోషాల్లో చేయరాదని అన్ని శాస్త్రాలు చెప్పినాయి. ఇంతవరకు తేడా లేదు. ఇప్పుడు ఎక్కడ తేడా వస్తుంది? ధర్మశాస్త్రం వాళ్ళు పాటిస్తున్నారు, మనము పాటిస్తున్నాం. తేడా ఎక్కడ వస్తుంది అంటే సూర్య ప్రవేశం తేడా వస్తుంది. సూర్య ప్రవేశం 6:20 పూర్వగణిత ప్రకారంగా సంస్కారములలో వచ్చిన తేడాలు ఇవి. సంస్కారం అంటే గణిత సంస్కారములో కొన్ని ఈ మంద కేంద్రాలు చేష్టా కేంద్రాలు అని ఉంటాయమ్మ. దీంట్లో దాన్ని ఎపిసైకిల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ఎపిసైకిల్స్ క్యాల్కులేషన్ చేసేటప్పుడు ట్రూ పొజిషన్స్, డైలీ మోషన్ ఆఫ్ ది సన్, ట్రూ పొజిషన్స్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కొంచెం తేడా వస్తుంది. నిజంగా వారికి మనం చేతులెత్తి నమస్కారం చేయాలి. కారణం ఎందుకంటే టెలిస్కోప్లు ఈ గణితాలు రాకముందు నుంచి కూడా ఆ గణితాన్ని తీసుకొస్తూ భారతీయతని చాటుతూ హైందవాన్ని చాటుతున్నటువంటి గొప్ప సంస్కారంలో వాళ్ళు ఒక 3 గంటలే తేడా ఇచ్చారు. 4 గంటలు మనం 1 గంటకి ఇస్తే వాళ్ళు 6:20కి ఇచ్చారు. ఎంత? సుమారు 4 గంటలు 5 గంటల తేడా వస్తుంది. 5 గంటల్లో ఆకాశంలో ఉన్నటువంటి గణితాన్ని కనుక్కోగలిగారంటే వాళ్ళకి మనం నిజంగా మనం రుణపడి ఉన్నాం. అయితే ఇక్కడ తేడా ఎక్కడొస్తుంది? ఇప్పుడు సైన్స్ ఒకటి వచ్చి చేరింది. టెలిస్కోప్స్ వచ్చినాయి, ఆర్బిట్స్ వచ్చినాయి, మనకి శాటిలైట్స్ వచ్చినాయి, మన ఇస్రో వచ్చింది. ఇవన్నీ వచ్చినా కూడా నేను దాన్నే పాటిస్తానంటే వాళ్ళు అంటున్నారు లేదు పంతులు గారు మాకు ఇక్కడ సూర్యుడు వచ్చాడు చూడండి. మీరు టెలిస్కోప్ దాకా వెళ్ళొద్దు. సెల్ ఫోన్లో, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లో మనం చక్కగా స్టెల్లరియం అనే సాఫ్ట్వేర్లో చూడొచ్చు. నేను చూపించింది అదే ఇందాక. వేదిక్ క్యాలెండర్ అనే సాఫ్ట్వేర్లో చూడొచ్చు. ఇవన్నీ కూడా మన సైంటిస్టులు తయారు చేశారు. సైంటిస్టులు తయారు చేసినటువంటి గణితాన్ని ఆధారం చేసుకుంటే సూర్య గమనమే తేడా వస్తుందమ్మా. ఈ సూర్య గమనాన్ని తేడా వస్తుంది కాబట్టి నేను అందరికి ప్రజలకు చెప్పేది ఏంటంటే ప్రధానంగా మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, ఐఫోన్లు ఉన్నాయి, వాటన్నిటిలో ఆండ్రాయిడ్ మార్కెట్ ఉన్నది. దాంట్లోకి వెళ్ళి మీరు వేదిక్ క్యాలెండర్ అని కానీ స్టెల్లరియం అని కానీ లేదా ఇంకా చాలా ఉన్నాయి, నేను రాసుకొచ్చాను ఇక్కడ. స్కై సఫారీ అనేటువంటి సాఫ్ట్వేర్ కానీ, స్టార్ చార్ట్ కానీ, లేదా మొబైల్ ఆస్ట్రానమీ అని కానీ, ఎఫిమెరీస్ కానీ, నాసా
ప్లానటరీ పొజిషన్స్ ట్రాన్సిట్ అని కానీ మీరు పెడితే అవన్నీ కూడా యాప్స్ వస్తున్నాయి, చూడండి. ఇది ఎవరు మనుషులు తయారు చేయట్లేదు, ఇది వ్యక్తి తయారు చేస్తే వచ్చే పండగ కాదు. ప్రభాకర్ శాస్త్రి ఆచార్యులు వారు ఇందాక చెప్పారు, ఆయన నేనైతే పంచాంగకర్తను కాదు, నేను ఒక అధికారిని అని చెప్పారు. ఆయన సమన్వయకర్త. వారికి పంచాంగాలలో తయారు చేసి మేము ఏది ఇస్తామో అదే వారు ప్రామాణికంగా చేయాలి. వెంకటేశ్వర స్వామి వారైనా అంతే, మల్లన్న అయినా అంతే, భద్రాద్రి రాముడైనా అంతే. కాబట్టి ఇక్కడ పంచాంగాల్లో సైన్స్ వచ్చి చేరటం ద్వారా, సెలిస్టియల్ ట్రిగ్నామెట్రీ రావటం ద్వారాగా ప్రాచీన పండితులకు తెలియదని కాదు, ఆ సాంప్రదాయాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయాన్ని, నవీన సాంప్రదాయాన్ని మనం అనుసరిస్తున్నాము. రెండింటినీ సమన్వయం చేసుకుంటే సత్యం ఏంటనేది తెలుసుకోండి. పండగ ఎప్పుడైనా చేయండి, 3 రోజులు చేయండి, 4 రోజులు చేయండి. 14 మధ్యాహ్నం ప్రవేశిస్తోంది అనేది మనకి సైన్స్ చెబుతోంది, ప్లానిటోరియంస్ చెబుతున్నాయి, సెల్ ఫోన్స్ చెబుతున్నాయి. కాబట్టి దయచేసి ఆ రోజున సాయంకాలం 6:20 కనుక ప్రవేశిస్తున్నట్టుగా ప్రపంచంలో ఎక్కడైనా అది నిజమైతే మనం కూడా 15 చేద్దాం. అది అసత్యం, నిజం కావట్లేదు. అది కేవలం ప్రాచీన గణితం. అంత మాత్రం చేత వాళ్ళు, మా సోదరులు తప్పని కానీ వాళ్ళు అవమానించడం కానీ ఎంత మాత్రము కాదు. దయచేసి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, సూర్య సంక్రమణాన్ని ఆధారం చేసుకొని పండగ జరుపుతున్నాం. కాబట్టి ఇంకా భారతదేశంలో లహరి ఎఫిమెరిస్ ఉంది, బాంబే ఉంది, ఢిల్లీ ఉంది, ఉత్తర భారతం ఉంది. వీళ్ళందరూ కూడా మకర సంక్రాంతి ఇంటర్నెట్లో 14 రాశారు. వారు శంకరమంచి గారు చెప్పే మాట కొంచెం అడ్డొస్తున్నానమ్మా. సపోజ్ శంకరమంచి గారు చెప్పారు ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఇది 2014. సపోజ్ ఇది 1989 అనుకుందాం. మన దగ్గర ఏమీ లేవు, అప్పుడేం లేవు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, పూర్వగణితము దుర్గణితం అంటే ఏమిటి అనేది కూడా ప్రేక్షకులకు తెలియాలి. మొత్తం రాహుకేతువులు ఛాయాగ్రహాలు పక్కన పెట్టేస్తే, సూర్యుడు చంద్రుడితో కలిపి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 7 గ్రహాలని స్ఫుటం చేసి గణితం వేస్తారు దృక్సిద్ధాంతం. ఆ దృక్సిద్ధాంతంలో తీసినటువంటి సూర్యగ్రహణాలు కానీ చంద్రగ్రహణాలు కానీ కంటికి ప్రత్యక్షంగా ఖచ్చితంగా ఏ టైంకి ఆ పండితుడు తీస్తాడో అదే టైంకి గ్రహణం కనబడుతుంది. కానీ పూర్వగణితం వారు సూర్యచంద్రుని పక్కన పెట్టేసి కుజాది పంచగ్రహాలు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ఈ 5 గ్రహాలతో లెక్కలు వేసి గ్రహణం ఇదని చెప్తే రాదు. అందువల్లనే వారు ఏం చేస్తారంటే, తిథి నక్షత్రాలన్నీ వారి పూర్వ సాంప్రదాయం అంటారు. కంటికి గ్రహణం పడుతుంది, ఒకవేళ వారి ప్రకారం గ్రహణం ఇచ్చారనుకోండి, సాధారణ రైతులు ఏం చేస్తారంటే, మా అయ్యగారు పండితుడు వారు రాసిన పంచాంగం మధ్యాహ్నం 3:30 అన్నారు గ్రహణం అంటారు. అది 12 గంటలకు పట్టిపోతుంది. కానీ గ్రహణం దగ్గరికి వచ్చాడు చిక్కిపోతారు. అందువలన శ్రీనివాస్ గారు ఎందుకు ఇలాంటి తేడాలు వస్తున్నాయి మాట్లాడదాం అంటే, నవీన సంప్రదాయానికి సనాతన సంప్రదాయానికి మధ్య జరుగుతున్న వివాదం కాబట్టి వేదిక క్యాలెండర్ చూడమని రామకృష్ణ గారు చెప్పారు. నవీన సంప్రదాయానికి శాస్త్ర సంప్రదాయానికి ఖచ్చితంగా తేలేది దృక్సిద్ధాంతం. ఓకే, రామకృష్ణ గారు, ఇతర పండుగల్లో ఇలాంటి వివాదాలు చెలరేగడం తరచూ చూస్తూ ఉంటాం. కానీ ఎందుకు మకర సంక్రాంతి మీద ఈ సంవత్సరం ఇలాంటి వివాదం చోటు చేసుకుంది? అంటే ప్రధానంగా ఏం లేదమ్మా, సంవత్సరం కంటే ముందే మనం పంచాంగం వేస్తాం. పంచాంగంలో వచ్చే చివరి పండుగ ఇది. దీని తర్వాత ఇక వచ్చేది ఉగాది, మహాశివరాత్రి తర్వాత ఉగాది. అయితే ఈ పండగ నిర్ణయాలు చేసేటటువంటి సందర్భం లోపల దృక్కు పూర్వ అనేటటువంటి 2 విభాగాలు ఉండటం ద్వారాగా ఇవి ఏర్పడుతున్నాయి. ఒకటి. రెండో నిర్ణయం ఏమిటయ్యా అంటే, ఇప్పుడు ఇది పగలే వచ్చేసింది కాబట్టి, మధ్యాహ్నం వచ్చింది కాబట్టి, సంక్రాంతి నిర్ణయం ఎలా చేయాలనే ధర్మశాస్త్ర గ్రంథాల్లో 3 నియమాలు చెప్పినాయి. ప్రదోషం వా, అర్ధరాత్రం వా, సూర్యోదయం, ఈ 3 చెప్పినాయి. ఇప్పుడు ఈ మధ్యాహ్నం వచ్చిన దానికి ఏమిటి ప్రమాణం? ఎక్కడ ఏం చెప్పలేదంటే అక్కడ అర్థం ఏంటి? అనుక్త మన్యతో గ్రాహ్యం. దీనికి నియమం ఏమిటి? ఆ రోజునే చెయ్యాలి అని. ఎప్పుడైతే పగలొస్తుందో అది మహాపుణ్యం అని అర్థం అన్నమాట. మహాపుణ్యము, మహాఫలమని చెప్పబడుతున్నటువంటి సంక్రాంతిని ఒకరోజు దాటవేసి చేయటము ఎంతమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూచేటటువంటి కాలంలోకి వచ్చాం, ఊహించే కాలంలో లేం. చూస్తున్నారంతా అలా జరిగిందిట అని పేపర్లో రాస్తే వినే కాలం కాదు ఇది.
కాబట్టి దాంతోపాటుగా ఇప్పుడు ఆధునికంగా ఉన్నాం కాబట్టి మధ్యాహ్నమే జరిగింది కనుక మధ్యాహ్నం జరిగినటువంటి సంక్రమణాన్ని ఆధారం చేసుకొని మహాపుణ్యాన్ని ప్రసాదించేటటువంటి శాస్త్ర నియమం కూడా ఏం చెప్పిందయ్యా అంటే ఇక్కడ చివరిగా ఒకే మాట చెబుతున్నటువంటి మాట, అన్ని సంక్రమణే కృత్స్న మహాపుణ్యం ప్రకీర్తితం. పగల కనుక సూర్య భగవానుడు మకర ప్రవేశం స్వనక్షత్రంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో మకరంలోకి కనుక ప్రవేశిస్తే మహాపుణ్యమును చెబుతోంది. ఈ మహాపుణ్యాన్ని 14 తారీఖు చేసుకోండి, దానికి ముందు 13 భోగి చేసుకోండి, 15 కనుమ చేసుకోండి. అలా చేసుకోవటం ప్రత్యక్ష దర్శనీయమైనటువంటి ప్రమాణంగా భక్తి టీవీ ప్రేక్షకులకు తలుపున దృక్సిద్ధాంతమే సర్వజనీనమైంది. నాసా, ఇస్రో ఇవన్నీ కూడా దీన్నే ఫాలో అవుతున్నాయి. మేము పంచాంగం తీసుకెళ్ళి సూర్యుడు 6 గంటలకు ప్రవేశిస్తున్నాడయ్యా అంటే వాళ్ళు మమ్మల్ని నమ్మరు. కనుక వారు మనము కలిసినటువంటి సిద్ధాంతం హైందవ సిద్ధాంతంగా అందరం కలిసి చేసుకుందాం. శాస్త్రి గారు, అంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీకాళహస్తి, అలాగే శ్రీశైలం మల్లన్న, ఈ దేవస్థానాల్లో పంచాంగకర్తలు ఉంటారు. ఆ గణితాలన్నీ ఒకేలా ఉంటాయంటారు? ఇక్కడ పూర్వ పద్ధతి, దృక్ పద్ధతి అని ఉన్నాయండి. ఈ దృక్కు అంటే ప్రతి ఇందాక గార్గే గారు, సంక్రమించి గారు అందరూ చెప్పేశారు. దృగ్గోచనం అంటే ప్రతిదీ కంటికి కనిపించేటువంటి దృగ్గోచనం అంటారు. అలాగే ఇప్పుడు పూర్వ పద్ధతి పంచాంగకర్తలకు కూడా ఆవేళ సాయంత్రం 6 గంటల 20 నిమిషాలు 6 గంటల 18 నిమిషాలు రాశారు. అయినప్పటికీ ఇక్కడ ధర్మసింధువు 1930వ సంవత్సరంలో రాసిందండి. బ్రహ్మశ్రీ కొల్లూరి కామశాస్త్రి గారు ఇచ్చేశారు. దీంట్లో ఇక్కడ 3వ పేజీలో క్లియర్గా ఇచ్చారు. ధర్మసింధువులో 3వ పేజీలో 2వ పేరాలో 8వ లైను మకర సంక్రమణానికి వెనుకకి 40 గడియల ముందుగానే పుణ్యకాలం ప్రవేశిస్తోందని శాస్త్ర సంబంధంగా రాశారు ధర్మసింధువులో. అలాగే ఈ ధర్మసింధువులోనే 4వ పేజీలో 9వ లైన్లో సూర్యాస్తమయం అయిపోయిన 3 గడియల తర్వాత అంటే 24, 72 నిమిషాలు 72 అంటే 6 గంటల 50 నిమిషాలు 6 గంటల 52 నిమిషాల దగ్గరగా వస్తుంది. వారి పంచాంగంలో 6 గంటల 20 నిమిషాలకే సంక్రమణం అయింది. అయినప్పటికీ కూడా పూర్వదినమే సంక్రమణం చేయాలని చెప్పి ధర్మసింధు క్లియర్గా చెప్పబడుతోంది ధర్మశాస్త్ర గ్రంథంలో. అంచేతను శాస్త్ర ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం కానీ, పూర్వ పద్ధతిగా కానీ, దృక్పద్ధతిగా కానీ 14వ తేదీ సంక్రమణం జరుగుతుందండి. ఆ రోజున సంక్రమణం చేసుకోవాలి. తేజస్వి గారు, స్పష్టత అనే విషయానికి వస్తేనమ్మా, ఇందాక మనకు సంక్రమంచి శర్మ గారు చెప్పారు. మరి ఏమన్నారు, 14వ తారీఖే ఉత్తరాదివారు చేస్తున్నారు, మీరు ఒకసారి గమనించి చూడండి అన్నారు. వాస్తవం, 14కే ఉత్తరాదివారు అందరూ చేస్తున్నారు, సందేహం ఏం లేదు. మన రాష్ట్రంలో కూడా 14వ తారీఖు చేసుకుంటున్న వారు కోకొలలుగా ఉన్నారు, అందులో కూడా సందేహం ఏం లేదు. కానీ పరంపరగా సనాతన ధర్మాన్ని కనుక తీసుకున్నట్లయితే సనాతన ధర్మం సాధారణంగా ఆధారపడేది 2 వర్గాల మీద ఆధారపడుతుంది. ఒకటి దేవాలయాలు, 2 పీఠాధిపతులు. ఈ పీఠాధిపతులు గార్గే గారు చెప్పినట్టుగా బయటికి రారు. వారు ఇలాంటప్పుడు బయటికి రారు, కానీ ఉత్తప్పుడు మాత్రం బయటకు వచ్చి ఆర్భాటం చేస్తూ ఉంటారు. వారు కూడా ఇలాంటప్పుడు బయటకు వచ్చి వారు చెప్పాలి 14 15 అనేది. ఎందుకంటే మా ఇంట్లో ఏ రోజు పండుగ చేసుకోవాలని మా నాన్నగారు నిర్ణయం చేస్తే నేను వింటా, కానీ పక్కింటి వాడు నిర్ణయం చేస్తే నేను విన్నాను. సందేహం అందరికీ ఉన్నటువంటి సందేహం ఇది. ఇంకా వాళ్ళు ఇవ్వాలి. ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే ముందు విషయాలన్నీ ఎలా ఉన్నా కానీ సనాతన సంప్రదాయాన్ని పాటిస్తున్నటువంటి దేవాలయాలు కానీ, సనాతన ధర్మానికి పరిరక్షణగా ఉన్నటువంటి పీఠాధిపతులు కానీ 15వ తారీఖే మకర సంక్రాంతి చేస్తున్నారు కనుక 15 మరి మకర సంక్రాంతి చేసుకోక తప్పట్లేదు. ఈ పండుగకు సంబంధించి మీరు ఇచ్చే సలహా కానీ లేదంటే మీ నిర్ణయంలో ఒక స్పష్టత? దేవాలయాల దర్శనాలు ఎప్పుడైనా చేయండి, ప్రతిరోజు పండగే. అయితే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు, సూర్యుడికి సంబంధించినటువంటి ప్రవేశం దీంట్లో మనం రాజకీయం చేసినా మన అజ్ఞానాన్ని ప్రదర్శించినా బాగుండదు. కాబట్టి స్పష్టంగా మనకి టెలిస్కోప్ తెలుపుతున్నటువంటి విషయము మధ్యాహ్నమే. కాబట్టి అందరూ చక్కగా ఆనందంగా 14వ తారీఖు నాడు పండగ చేసుకోండి, 13 భోగి చేసుకుందాం, 14 పండగ చేసుకుందాం, 15వ తారీఖు నాడు కనుమ చేసుకుందాం. ఇదే సశాస్త్రీయము, హైందవ ధర్మము, ఇదే మన ఆర్యభట్ట భారతాచార్యులు మనకు అందించినటువంటి వేద వైదిక విజ్ఞాన సారాంశం. దీన్ని కనుక మనం మభ్యపెడితే ఇక మనని ఎవరు కూడా దీన్ని ఉపేక్షించరు. దీంతో పాటుగా మనం 14వ తారీఖు పండుగ చేసుకోవటం, సంక్రమణ పుణ్యకాలాన్ని చేసుకోవటం అందరికీ శ్రేయోదాయకం. ప్రత్యక్ష ప్రమాణాలు జియర్ పీఠం వారు ఆస్థాన సిద్ధాంతున్నారు, నల్లాన్ చక్రవర్తి కృష్ణమాచార్య జనగామని అంటారు. మంచి వారి పూర్వగణితమైన కూడా 14వ తేదీ సంక్రాంతి రాయలే జియర్ పీఠం వారు. ఎస్ట్రానమీ ఇది అస్ట్రాలజీ కాదు, మాయలు మంత్రాలు కాదు. దయచేసి దీన్ని గమనించండి. ప్రతి ఇంట్లోనూ ఇంటర్నెట్ ఉంది, గణితం ఉంది, క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. దాన్ని గౌరవిద్దాం. 14 పండుగ చేసుకుందాం. ధన్యవాదాలు శంకరమంచి రామకృష్ణ శర్మ గారు, అలాగే శర్మ గారు ధన్యవాదాలు. గార్గే గారు మీకు ధన్యవాదాలు, అలాగే తేజస్వి గారు ధన్యవాదాలు.
భారతీయ సనాతన హైందవ సంస్కృతిలో ప్రతి పర్వదినానికి ఒక విశిష్టత ఉంది. అందున తెలుగువారు జరుపుకునే ఈ మకర సంక్రాంతికి ఎంతో విశిష్టత ఉంది. సిరి సంపదలను కలిగించి భోగభాగ్యాలను కలిగించే ఈ సంక్రాంతి పండుగ మరి 13న భోగిగా, 14న మకర సంక్రాంతిగా, 15న కనుమగా జరుపుకోవాలని ఇక్కడికి విచ్చేసినటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు, పంచాంగ గ్రంథకర్తలు చెప్తున్నారు. అందరూ కూడా 14వ తేదీన సంక్రాంతి జరుపుకొని భోగభాగ్యాలు, సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని భక్తి టీవీ తరపున కోరుకుంటున్నాం. నమస్కారం.